ఐసీఎంఆర్ రిపోర్ట్ ప్రకారము భారతీయులు ఏదో ఒక సమయంలో వాళ్ళ జీవిత కాలంలో దాదాపు 80% మంది బ్యాక్ పెయిన్కు గురవుతుంటారు అని చెప్పేసి ఆ సర్వే చెప్పింది. సో అంటే ఇంత శాతం మంది బ్యాక్ పెయిన్కు గురవుతుండడానికి గల కారణం ఏంటి? ఐసీఎంఆర్ రిపోర్ట్ పక్కన పెడితే అండి, యాక్చువల్గా మా టెక్స్ట్ బుక్ ఒకటి ఉంది, మ్యాగ్రెల్స్ అని. ఇట్స్ స్మాల్ టెక్స్ట్ బుక్, బేసిక్ స్పైన్. దాంట్లో రాస్తారు ఎవ్రీ మ్యాన్ హూ ఇస్ బోర్న్ హ్యాస్ టు హ్యావ్ బ్యాక్ పెయిన్. ఓకే. అంటే నేను చెప్పడం అయితే ఈ కట్టె కాలే లోపు మనకి నడుము నొప్పి రాకుండా ఉండదండి. ఓకే. అంటే ద రీజన్ వై ఏంటంటే మన ఎరెక్ట్ పోస్చర్, వీఆర్ బైపీడల్స్. అంటే మనం నుంచుంటాం కాబట్టి, మనం ఇట్లా నుంచున్నామంటే ఈ స్పైన్ ఎంత రోల్ ప్లే చేస్తుందో స్పైన్ కన్నా ఎక్కువ రోల్ వెనకాల ఉన్న మజిల్స్ ప్లే చేస్తాయి. అంతే, ఇట్లా నుంచున్నామంటే మజిల్స్ హ్యావ్ టు హోల్డ్ ద స్పైన్ ఇన్ పొజిషన్. దానివల్ల ఈ మజిల్స్ లో కానీ కండరాల్లో ఏమైనా తేడాలు రావడం వల్ల కానీ వెన్నుపూస ఎముక మీద ఒత్తిడి పడి ఈ నడుము నొప్పి అనేది డెఫినెట్ గా వస్తుంది. సో దెర్ ఈస్ నో పర్సన్ హూ డస్ నాట్ హ్యావ్ బ్యాక్ పెయిన్ ఇన్ హిస్ లైఫ్ టైం. డెఫినెట్ గా ఏదో ఒక రోజు ఎక్స్పీరియన్స్ చేస్తారు. ఓకే. అండ్ డిపెండ్స్, అంటే వయసు రీత్యా కూడా ఉంటుంది. ఒకళ్ళు చిన్న ఏజ్ లో రావచ్చు, ఒకళ్ళు పెద్ద ఏజ్ లో రావచ్చు. అంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఏజ్ ని బట్టి కూడా ఉంటాయి అన్నట్టు. ఒక్కొక్క ఏజ్ లో ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో నోబడీ ఈజ్ ఇమ్యూన్ టు బ్యాక్ పెయిన్. మెడ్ ప్లస్ లో అదే మెడిసిన్, అదే క్వాలిటీ, మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్, ఇంకోటి అంటూ వీళ్ళకి అదనపు ఛార్జీలు ఉండవు. అందువల్లే 50 to 80% డిస్కౌంట్ లో మనకు అందిస్తున్నారు.